ఈరోజు భారతదేశం మొత్తం ఇలాంటి నీచుడికి మీరు స్వాగతం పలుకుతున్నారు. మీరేం మనుషులు ఒక్క అమ్మక్కల బూతులే తిట్టలేస్తారు, అన్ని తిడుతున్నారు సోషల్ మీడియాలో. అదొక్కడే తిట్టలేని మొత్తం చూస్తే ఆమె శివసేన ఎంపీ, డైరెక్ట్గా శివసేన ఎంపీ పోస్ట్ పెట్టింది ఏమని, బిల్గేట్స్ లైంగిక నేరాలను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదిస్తుందా, బిల్గేట్స్ గురించి ఆయన సతీమణి చేసిన వ్యాఖ్యలు నారా లోకేష్ ఒకసారి పరిశీలించుంటే బాగుండేది. ప్రియాంక చతుర్వేది శివసేన రాజ్యసభ ఎంపీ. సో ఆమె డైరెక్ట్గా పెట్టి నిలదీస్తుంది. మీకు ఎంతకంటే ఎవరు దొరకలేదా? రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారా? అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తి మీద మీరు రెడ్ కార్పెట్ వేసి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు స్వాగతం ఎట్ట చెప్తారని చెప్పి దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. Bill Gates is not a philanthropist because he gives a little bit of money to take over entire sectors. He gives $1 million here, but he takes all the seeds of that system, the ICRISAT system. All of these seed banks of the world he now controls by giving a tiny bit. But that's not where he stops. He then promotes technologies for patenting, gene editing technologies, digital sequence technologies. So he controls the seeds of the world. He finances the Svalbard seed bank. Then he creates patent systems. And he destroys the international system that controls the country's rights to their seed, the Convention on Biological Diversity, the FAO Treaty on Seed. He destroys and undercuts them so that all the seeds of the world are his seeds. And he can be the new Monsanto. ఈ బిల్ గేట్స్ అనే వ్యక్తి ఏదో ప్రపంచంలో ఎక్కడో ఘోరాలు చేయలేదు, మన దేశంలో చేశారు. అది మన తెలుగు రాష్ట్రంలోనే చేశారు. ఖమ్మం జిల్లాలో 16,000 మంది గిరిజన బాలికల మీద గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా తయారీ పేరుతో ట్రయల్స్ నిర్వహించారు. చిన్నారులు, అది కూడా 9 నుంచి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లల మీద ఆ వ్యాక్సిన్ ప్రయోగించారు. ఆ ప్రయోగం వికటించి 100 మంది చిన్నారులు అనారోగ్య పాలన పడ్డారు. ఆ సమయంలోనే 2010లో 5 మంది చిన్నారులు ఖమ్మం జిల్లాలో చనిపోయారు.